హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే కొబ్బరి పచ్చడి అనమాట. ముందుగా కొబ్బరికాయలని మనం నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఆరబెట్టాలి. అవి ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక 1.5 ఆయిల్ వేసి ఎండుమిర్చి, కొబ్బరి, చింతపండు వేసి బాగా వేపాలన్నమాట. అవి బాగా వేగాలి. అవి వేగిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. సో అవి ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిందాక ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆరిపోయాక ఏం చేయాలి అంటే మిక్సీ జార్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఆ కొబ్బరి ముక్కల్ని వేసి వెల్లుల్లి వేయాలి. ఆ తర్వాత మనకి తగినంత సాల్ట్ వేయాలన్నమాట. సో నేను 1.5 వేసాను. ఆ తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత మూత పెట్టుకొని పొడి పొడిగా గ్రైండ్ చేయాలన్నమాట. ఇక చూడండి ఎలా ఉంది, ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేయాలి. మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది అన్నమాట. మనం తాలింపు వేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.